హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి ఇంకొకసారి అవకాశం ఇచ్చిన యేసు ప్రభు వారికి వందనాలు. ఈరోజు మనం దేని గురించి ధ్యానించుకోబోతున్నాము అంటే, మనకు ఒక్కొక్కసారి అనిపిస్తుందనమాట. అంటే మన జీవితాల్లో కష్టాల ద్వారా, బాధల ద్వారా, ఇబ్బందుల ద్వారా అంటే అవి అనేక రోజులు ఉండడం వలన. కొంతమందికి చాలా నెలలు ఉంటుంది, కొంతమందికి చాలా సంవత్సరాలు ఉంటుంది. ఇక్కడ మనం ఏమనుకుంటాము, అసలు ఎందుకు యేసు ప్రభు వారు నా జీవితంలో అన్నీ ఇలాగ డిలే చేస్తున్నారు అని మనకు రకరకాలుగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే ఏదైనా కష్టంలో ఎక్కువ రోజులు ఉన్నప్పుడు. కొంతమంది కప్పులు కనుక చూసుకున్నట్లయితే 10 ఏండ్లు కావచ్చు, 20 ఏండ్లు కావచ్చు, 30 ఏండ్ల నుండి కావచ్చు ఉంటుంది. లేకుంటే కొంతమందికి కొన్ని అనారోగ్యాలు ఉంటాయన్నమాట. కొన్ని వ్యాధులు కావచ్చు, అనారోగ్యాలు కావచ్చు, ఎన్నో ఏండ్ల నుండి వారు భరిస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఆ వ్యాధి పూర్తిగా నయమవ్వదు. అండ్ అలాగని ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటంటే అది అలాగా ఏమంటారు, ఎక్కువ ఉన్నట్టు కాదు, కానీ అది జస్ట్ అలాగా టాబ్లెట్స్ వేసుకుంటూ లేకుంటే ఇంకేమైనా ఇంజెక్షన్స్ వేసుకుంటూ అలాగ భరిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు అనమాట. ఇలాగ రకరకాలుగా ఇబ్బందులు అనేవి ఉంటాయి, ఇలాగ రకరకాలుగా బాధలు అనేవి ఉంటాయి. ఎందుకు ఇన్ని రోజులు అవుతుంది, నా జీవితంలో ఎందుకు ఇన్ని రోజులు ఆలస్యం అవుతుంది, ఇన్ని ఏండ్లుగా నేను ఎందుకు ఏం చేస్తున్నా కానీ ఎందుకు ఇలాగ నా జీవితంలో అవుతుంది అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ యాక్చువల్గా చూసుకున్నట్లయితే ఏంటి, మనం ఏ విషయం గురించి అయినా ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ లేకుంటే యేసుప్రభు వారు మనకు ఏదైనా వాగ్దానం ఇచ్చినప్పుడు కానీ ఇక్కడ ఏంటంటే ఆయన చాలా ఫాస్ట్గా అది జరిగిస్తూ ఉంటారనమాట. సపోజ్ యేసుప్రభు వారు మనకు ఒక వాగ్దానం ఇచ్చారు. నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నీవు అనేక జనములకు ఆశీర్వాదంగా నుందువు అని మనకు వాగ్దానం ఇచ్చినట్లయితే ఇక్కడ మనం దాని గురించి ప్రార్థన చేస్తాం. ఓకే దేవా, నాకు ఈ వాగ్దానాన్ని ఇచ్చారు, నేను అనేక మందికి ఆశీర్వాదకరంగా జీవించటకు సహాయం చేయండి అని మనం ప్రార్థన చేస్తాం అన్నమాట. అయితే ఇక్కడ 1 ఇయర్ అవుతుంది, 2 ఏండ్లు అవుతుంది, 3 ఏండ్లు అవుతుంది, 5 ఏండ్లు అవుతుంది, మనం ఇంకా ఎవరికి ఆశీర్వాదకరంగా ఉండేది మనం గమనించుకోమన్నమాట. అదేంటి, నేను ఎవరికి ఆశీర్వాదకరంగా లేను, నా వలన ఎవరికి ఉపయోగం లేదు అని ఇక్కడ మనము నిరుత్సాహపడుతుంటాం. అయితే మనం ప్రార్థన చేసిన ఆ సెకండ్ నుండి యేసుప్రభు వారు ఆ ప్రాసెస్ అనేది మొదలు పెట్టేశారనమాట. ఓకే, ఈ విధంగా ఓకే అక్కడ ఎందుకంటే ఒక్కొక్కసారి ఎందుకు కొన్ని రోజులు కానీ, కొన్ని నెలలు కానీ, కొన్ని సంవత్సరాల సమయం కానీ పడుతుందంటే ఇక్కడ ఆయన కొన్ని మనకు అబ్స్టకల్స్ అనేవి తీసేస్తుంటారు అనమాట. అంటే మనలో ఉండే క్యారెక్టరిస్టిక్స్ కావచ్చు, లేకుంటే మనం ఆ పని జరిగించడానికి ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉండడం కావచ్చు, లేకుంటే ఏవైనా పరిస్థితులు మనకు వ్యతిరేకంగా మనకు ఉండడం కావచ్చు. ఇలాంటివన్నీ ఏంటంటే మనం ఎప్పుడైతే వాగ్దానం గురించి ప్రార్థిస్తామో వెంటనే ఆ పరిస్థితులన్నీ ఆయన మారుస్తూ ఉంటారనమాట. అందుకే ఇక్కడ మనం రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం కనుక చదువుకున్నట్లయితే, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ల క్రింద శీఘ్రంగా చితక త్రొక్కించును, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. ఇక్కడ చూసుకున్నట్లయితే సమాధానకర్త అయిన దేవుడు అంటే యేసుప్రభు వారు మన కాళ్ళ క్రింద సాతానును శీఘ్రంగా చితక త్రొక్కించును. సాతాను అంటే ఇక్కడ బేసికల్లీ మనకు వ్యతిరేకమైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, లేకుంటే ఆయనకు వ్యతిరేకమైన లక్షణాలు ఏవైతే మనలో ఉన్నాయో, లేకుంటే మనల్ని ఇబ్బంది పెట్టే మనుషులు అంటే వారి క్వాలిటీస్ ఎగ్జాక్ట్గా మనుషుల నాశనం అనే కాకుండా వారి అడ్డు తొలగడము. ఇలాగ ఇక్కడ ప్రతి ఒక్కటి శీఘ్రంగా మన కాళ్ళ క్రింద తొక్కించాలని. ఇక్కడ యేసుప్రభు వారి చిత్తం మన జీవితాల్లో ఆయన ఏదో మనల్ని కావాలని ఆలస్యం చేసి మనకు ఆశీర్వాదం ఇవ్వకుండా ఉండాలనేది కాదు. ఆయన ఆల్రెడీ శీఘ్రంగా పనిచేస్తున్నారు. శీఘ్రంగా మన కాళ్ళ క్రింద ప్రతి ఒక్కటి తొక్కిస్తున్నారు. 1 by 1 ఏవైతే వాగ్దాన నెరవేర్పు కడ్డుగా ఉన్నాయో, లేకుంటే వాగ్దానం నెరవేరిన తర్వాత సపోజ్ మనకు గర్వం అనేది రావచ్చు, లేకుంటే కొంతమంది ఇక్కడ ఆయనతో ఎక్కువగా సమయం గడపకపోవడము. ఇశ్రాయేలీల జీవితంలో మనం చూసామన్నమాట. ఎప్పుడైతే దేవుడైన యెహోవా వారికి కనానును అప్పగించారు, అంటే వాగ్దాన భూమిని అప్పగించారు, వారు కొన్ని రోజులైన తర్వాత, కొన్నేండ్లైన తర్వాత తరం మారిపోగానే ఇక్కడ ఆయననే విడిచేసి అన్య దేవతలను పూజించడం మొదలు పెట్టారనమాట. ఇలాగ రకరకాల కారణాలు అనేవి ఉంటాయన్నమాట. ఇక్కడ యేసుప్రభు వారు ఎందుకు మనం కాల్డ్ ఆలస్యం అనేది మనం ఏం అనుకుంటున్నామో ఈ ప్రాసెస్ అనేది ఎందుకు చేస్తున్నారు అంటే ఫైనల్గా ఇక్కడ ఆశీర్వాదం వచ్చిన తర్వాత, వాగ్దానం నెరవేరిన తర్వాత, ఆరోగ్యం వచ్చిన తర్వాత, మనకు కావాల్సినవి ఏవైతే మనం అడిగామో అవన్నీ మనకు వచ్చిన తర్వాత స్టిల్ ఇక్కడ మనము ఆయనతో సహవాసం కోల్పోకూడదు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఆశీర్వాదాన్ని కోల్పోయే విధంగా మనం ప్రవర్తించకుండా ఉండాలి అనేది యేసుప్రభు వారి యొక్క చిత్తం. అందుకే ఇక్కడ ఆయన సమాధానకర్త అయిన యేసుప్రభు వారు మన పాదాల క్రింద సాతానును శీఘ్రంగా చితక త్రొక్కిస్తున్నారు అనమాట. ఇక్కడ అందువలన ఇక్కడ సాతాను అంటే ఇక్కడ ప్రతి ఒక్కటి అనమాట. ఆయనకు ఏమంటారు, ప్రతికూలమైనవి
మనకు ప్రతికూలమైనవి ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ఆయన ముందుగానే తొలగిస్తారనమాట. సో అబ్రహాం జీవితంలో కూడా ఇక్కడ ఏంటి, దేవుడైన యెహోవా అబ్రహాంని పిలుచుకున్నారు. సో ఎప్పుడు పిలుచుకున్నారు అబ్రహాంని? ఆయన తండ్రి చనిపోయిన తర్వాత. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ ఏంటి, మనం అధ్యాయాల్లో చూసుకోవచ్చు అనమాట. ఏంటంటే లోతు ఎప్పుడైతే అబ్రహాం నుండి విడిపింపబడతాడో అప్పుడు వెంటనే దేవుడైన యెహోవా ఆయనకు ప్రత్యక్షమై, అంటే అబ్రహాంకు ప్రత్యక్షమయ్యి వెంటనే ఇక్కడ చెప్తారనమాట. సో ఏమేం జరగబోతుంది, నీకు ఈ భూమిని అంతా నేను ఇస్తాను, నీ సంతానం దీన్ని స్వతంత్రించుకుంటారు అని అక్కడ వెంటనే చెప్తారనమాట. సో ఆ విధంగా ఏంటి, ఇక్కడ అబ్రహాంకి అక్కడ మనం చూసుకున్నట్లయితే ఏంటి, ఆయన 75 ఏండ్లకు ఇలాగ ఏమంటారు అందరినీ వదిలేసి దేవుడైన యెహోవా చెప్పిన చోటకు వస్తారు. అండ్ ఇంకా ఆ తర్వాత లోతు కొన్నాళ్ళు జీవిస్తారు. ఆ తర్వాత ఇక్కడ ఏంటి, అప్పుడు వాగ్దానం అనేది పూర్తిగా నెరవేర్చడం ఆయన ఆరంభిస్తారు అనమాట. సో ఇక్కడ ఏంటి, యాక్చువల్గా చూస్తే అక్కడ ఆలస్యం అనేది కాదు, అయితే ఆ క్రమంలో ఇక్కడ ఏంటంటే అబ్రహాంకి మార్గం అనేది ఆయన సులువు చేస్తున్నారనమాట. సో అబ్రహాంకి ఎటువంటి ఇబ్బంది లేకుండా. సో అదే అబ్రహాం ఇంకా ఎక్కువగా ఆశీర్వదింపబడిన తర్వాత, ఇస్సాక్ ఇంకా పుట్టిన తర్వాత మేబీ లోతు ఇస్సాక్తో కూడా గొడవ పడి ఉండవచ్చు. సో అందుకే ఇక్కడ ఏంటి, అబ్రహాం కాపర్లు లోతు కాపర్లు, సో వారి సేవకులు వీరి సేవకులు గొడవ పడుతున్నప్పుడే ఇక్కడ దేవుడైన యెహోవా వారిని విడదీసి ఇక్కడ ఏంటి అబ్రహాంకు మార్గం అనేది ఈజీ చేశారనమాట. సో ఆ విధంగా ఏంటి, మన కాళ్ళ క్రింద సాతాను శీఘ్రంగా చితక త్రొక్కించి ఇక్కడ ఏంటి ఆల్రెడీ ప్రాసెస్ అనేది జరుగుతోంది. సో ఆలస్యం అనేది కాదు, కానీ ఆల్రెడీ మన వాగ్దాన నెరవేర్పు అనేది జరుగుతుంది. సో అది మనం గుర్తుంచుకోవాలి. సో అండ్ మనం అలాగే 60వ కీర్తన 12వ వచనం కనుక చదువుకున్నట్లయితే, దేవుని వలన మేము శూరకార్యములు జరిగించదము, మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. సో ఇక్కడ ఏంటి, మన చేత శూరకార్యములు జరిగించడానికి మన శత్రువులనంతా ఆయన అణగద్రొక్కుతున్నాడు. సో మనం ఇందాకటి నుండి తెలుసుకుంటూ ఉన్న విధంగా ఇక్కడ ఏంటి, ఆలస్యం అంటే అది యాక్చువల్గా ఆలస్యం కాదు, ఆల్రెడీ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఈ క్రమంలో ఇక్కడ ఏంటంటే మన శత్రువులనంతా ఆయన అణగద్రొక్కుతున్నాడు. ఎందుకు? మనం శూరకార్యములు జరిగించడానికి. సో మనం గొప్ప కార్యాలు జరిగిస్తున్నప్పుడు అనవసరంగా ఎవరో ఒకరు వచ్చి అడ్డుపడి ఇలాగ హింసించి అలాగ దూషించి అలాగ చేయాలనేది ఆయన చిత్తం కాదు. ఆఫ్ కోర్స్ ఇక్కడ ఏంటి, ఆయన కావచ్చు, లేకుంటే ఆ తర్వాత యేసుప్రభు వారి శిష్యులు కావచ్చు, వారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఇబ్బందులు అనేవి పడ్డారు, బాధలు అనేవి పడ్డారు, కానీ యాక్చువల్గా అది ఆయన చిత్తం కాదు. సో ఇక్కడ ఏంటి, శిష్యులు ఇబ్బంది పడ్డారు కదా అని మనమందరం కూడా ఇబ్బంది పడాలి అనేది ఆయన చిత్తం కాదు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రణాళిక ఆయన ఉంచారు. సో ఆ విధంగా ఏంటి, మన పట్ల ఆయన ప్రణాళిక. సో మనకు ఆలస్యం అని మనం అనుకుంటున్న ఈ కాలం ఎందుకు అలో చేశారు అంటే, మనకు ఫ్యూచర్లో ఏంటంటే మనకి ఎవరు అనవసరంగా ఇబ్బంది పెట్టడం కానీ, లేకుంటే పరిస్థితులు ఏవైనా సడన్గా మనకు వ్యతిరేకమైపోవడం కానీ ఇలాంటివేవీ లేకుండా మనం శూరకార్యములు జరిగించాలి, గొప్ప కార్యములు జరిగించాలి, అనేక మందికి ఆశీర్వాదకరంగా జీవించాలి అనే విధంగా ఇక్కడ ఏంటంటే ఆయన ఈ ప్రాసెస్ అనేది చేస్తూ వస్తున్నారనమాట. కాబట్టి ఈ వాక్యం మీరు వింటున్నట్లయితే ఏంటంటే, ఒకవేళ కనుక మీకు యేసుప్రభు వారు ఏదైనా వాగ్దాన నెరవేర్పు ఇంకా జరగలేదంటే, ఓకే నాకు ఆల్రెడీ 10 ఏండ్లు అవుతుంది, 20 ఏండ్లు అవుతుంది, 30 ఏండ్లు అవుతుంది అంటే ఇక్కడ ఏదో ఆయన మిమ్మల్ని విడిచేసినట్టు కాదు. సో ఇంకా ఆయన వాగ్దానం నెరవేర్చరని కాదు. సో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఆల్రెడీ ప్రాసెస్ అనేది జరిగిస్తూ వస్తున్నారు. మీ కాళ్ళ క్రింద సాతానును శీఘ్రంగా చితకు త్రొక్కిస్తున్నారు, శత్రువులంతా అణగద్రొక్కుతున్నారు. ఎందుకంటే మీరు శూరకార్యంలో జరిగించాలి అండ్ మీరు ఆయనను విడిచిపెట్టకుండా ఇక్కడ ఏంటంటే ఏ పరిస్థితులు వ్యతిరేకంగా లేకుండా ప్రతి ఒక్కటి అనుకూలంగా ఉండాలి అనేది ఆయన చిత్తము. సో మనకు మార్గం అనేది సులభం చేయడానికి ఆయన అలాగా చేస్తున్నారు తప్ప అదేదో మనం ఏదో పాపం చేసాం అందువల్ల ఇది అయిపోయింది, ఏదో తప్పు చేసాం అందువలన ఆయన శిక్షిస్తున్నారు అనే విధంగా కాదు. సో ఇక్కడ అది మనం గుర్తుంచుకొని ముందుకు సాగాలి. మనం ఆ తరువాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం కనుక చదువుకున్నట్లయితే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? సో అందుకే ఇలాంటి సమయాల్లో మనం మరీ ముఖ్యంగా ఈ వాక్యాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. సో మన హృదయంలో మనలో దేవుని ఆత్మ నివసిస్తోంది, మనము దేవుని ఆలయమై ఉన్నాము. కాబట్టి మనం ఇందాక అనుకున్న విధంగా ఇక్కడ ఏంటి, మనకి ఇంకా వాగ్దాన నెరవేర్పు జరగకుంటే నేనేదో పాపం చేశాను, నేనేదో తప్పు చేశాను, నేను ఇలాంటి వాడిని, నేను ఇలాంటి దాన్ని అని మనల్ని మనం కించపరచుకోకూడదు. ఎందుకంటే మనం యేసుప్రభు వారిని నమ్ముకున్న మొదటి క్షణం నుండి ఇక్కడ ఏంటంటే ఆయన ఆలయమై ఉన్నాము, ఆయన ఆత్మ మనలో నివసిస్తోంది. సో అది
అది మనం గుర్తుంచుకోవాలి. అందుకే ఇక్కడ ఏంటి, ప్రతి ఒక్క సమస్య కావచ్చు, ప్రతి ఒక్క బాధ కావచ్చు, ప్రతి ఒక్క ఇబ్బంది కావచ్చు, మనం దేవుని యొద్ద విచారణ చేయాలి. సో దేవుని యొద్ద అంటే దేవుడు ఎక్కడో ఉన్నాడని మనం ఫీల్ అవ్వాల్సిన పని లేదు. మనలోనే ఉన్నారు, మనలోనే ఆయన ఉన్నారు, ఆయన ఆత్మ ఉంది, మనమే ఆయన ఆలయము. కాబట్టి మనం పరిశుద్ధ గ్రంథం చదువుతూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనకు జవాబు ఇస్తారు. ఓకే, ఇది ఎందుకు జరుగుతుంది, ఇది ఎందుకు జరుగుతుంది, ఇది ఇలాగ ఎందుకు అవుతుంది. సో అబ్రహాముకు కూడా ఇక్కడ ఏంటి, ఆయన ఆల్రెడీ మొత్తం జరగబోయే భవిష్యత్ అంతా చెప్పారనమాట. సో నీవు ఓకే, ఈ భూమిపైన నువ్వు అడుగు పెట్టున్నావు, అయితే దీన్ని నీకు స్వాస్థ్యంగా ఇవ్వను, కానీ నీ సంతానానికి నేను స్వాస్థ్యంగా ఇస్తాను. సో నీ సంతానం ఇక్కడ ఏంటి, ఐగుప్తుకు వెళ్తారు, వారు 400 ఏండ్లు అక్కడ జీవిస్తారు, అక్కడ వారి కింద బానిసలుగా ఉంటారు, ఆ తర్వాత తిరిగి వచ్చి ఈ భూమిని అంతా స్వతంత్రించుకుంటారని ఇక్కడ ఏంటి అబ్రహాంకు ప్రతి ఒక్కటి పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ అక్కడ దేవుడైన యెహోవా తెలియజేశారు. సో ఆ విధంగా ఏంటి ఇక్కడ దావీదు కూడా ప్రార్థన చేసిన విధంగా, సో ఇక్కడ ఏంటి తన కుమారుడైనటువంటి సొలొమోన్ కొరకు ప్రార్థన చేస్తారు. సో ఒక కీర్తన కూడా మనం చూడవచ్చు. సో సొలొమోన్ గురించి ఎలాగైతే ప్రార్థన చేశారో రాజైన దావీదు, ఆ విధంగా దేవుడైన యెహోవా ఫ్యూచర్లో అవన్నీ నెరవేర్చారనమాట. సో అబ్రహాం చూసుకున్న, దావీదు చూసుకున్న, అండ్ అలాగే మనం ఎగ్జాంపుల్స్గా వీరిద్దరిని తీసుకున్నాము. మనం పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది దైవజనులను మనం చూసినా ఇక్కడ ఏంటి వారికి ఒక క్లారిటీ అనేది యేసు ప్రభు వారు ఇచ్చారనమాట. సో ఎందుకు వారికి అలాగా తెలుసు అనమాట. ఓకే, దేవుడైన యెహోవా వారు పలుకుతారు, ఆయన ఏమంటారు ఖచ్చితంగా మనకు జవాబు ఇస్తారు అనే విధంగా వారు నమ్మారు. సో వారికంటే మనకు చాలా ఈజీ అనమాట. ఎందుకంటే దేవుని ఆత్మ మనలోనే స్వయంగా నివసిస్తుంది. సో వారి కాలంలో ఇక్కడ ఏంటి పరిశుద్ధాత్మ దేవుడైన యెహోవా వారు ఒక్కొక్కసారి కుమ్మరించేవారు, ఆ తర్వాత ఇక్కడ ఏంటి పరిశుద్ధాత్మ వారి నుండి కొనుకోబడేది అనమాట. సో అయితే ఇక్కడ ఏంటి మనకు పరిశుద్ధాత్మ నిరంతరం మనలోనే ముద్రించారు. మనం దేవుని ఆలయం కాబట్టి, సో మనం దేవుని ఆలయం ఈ రోజు రేపు కాదు, అలాగా కాదు. సో మనం దేవుని ఆలయమై ఉన్నాం కాబట్టి ఆయన ఖచ్చితంగా జవాబు ఇస్తారు. అందుకే మనం ఇంకొక వాక్యం కూడా చూద్దాం. సో మనము 9వ కీర్తన 9వ వచనం కనుక చూసుకున్నట్లయితే, నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. సో అందుకే ఏంటి ఈ కష్టాల ద్వారా, ఈ బాధల ద్వారా, సో మనం నలిగిపోయి ఉంటే, మనం దుఃఖంలో ఉంటే, లేకుంటే ఆపత్కాలంలో ఉంటే, నాకు ఈ కష్టం వచ్చింది, ఈ ట్రబుల్ అనేది నాకు వచ్చింది అన్నట్లయితే ఇక్కడ ఏంటంటే మనం ఆయన యొద్ద విచారణ చేయాలి. ఆయన మహాదుర్గము. సో మనకి ఇంకా చాలా ఈజీ. సో అబ్రహాము, దావీదు, ఏలియా, ఎలీషా, మోషే, వీరి అందరికంటే మనకు చాలా ఈజీ. మనమే దేవుని ఆలయం కాబట్టి ఆయన మనకు మహాదుర్గమై ఉన్నాడు. ఆ దుర్గం మనలోనే ఉంది కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం నలిగిపోయి ఉన్న కాలంలో, ఆపత్కాలంలో ఖచ్చితంగా మనం ఆయన యొద్ద విచారణ చేస్తే ఆయన ఖచ్చితంగా జవాబు ఇస్తారు, మనకు చెప్తారనమాట. సో నేను సో ఇది చేస్తున్నాను, సో నేను ఆశీర్వాదకరంగా అందరికి ఉంటావని చెప్పాను కదా, అది జరుగుతోంది. సో అది జరగడానికి ముందుగా నేను ఇవన్నీ చేస్తున్నాను. సో నువ్వు అనుకుంటున్న విధంగా ఆలస్యం కాదు, నేను చాలా స్పీడ్గా చేస్తున్నాను, చాలా శీఘ్రంగా చేస్తున్నాను. శీఘ్రంగా నీ పాదాల క్రింద సాతాన్ని చితక త్రొక్కిస్తున్నాను, శీఘ్రంగా నీ శత్రువులంతా నేను అనగొడుతున్నాను. సో నువ్వు శీఘ్రంగా సూరకార్యములు జరిగిస్తావు అనేది యేసు ప్రభు వారు ఖచ్చితంగా మనకు అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కటి ఎందుకు ఈ సంఘటనలు అనేవి జరుగుతున్నాయి అనేది ఖచ్చితంగా తెలియజేస్తారు. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ఆలస్యం అనుకుంటున్న విధంగా యాక్చువల్గా యేసు ప్రభు వారు జరిగించట్లేదు, చాలా స్పీడ్గానే ఆయన జరిగిస్తున్నారు, చాలా శీఘ్రంగానే ఆయన జరిగిస్తున్నారు. కాబట్టి ఈ కాలంలో మనం అనవసరంగా ఆయన పైన సణుక్కోవడం కానీ, లేకుంటే మనం ఇంకెవరినైనా కించపరుస్తూ దూషించడము, నీ వల్లే నాకు ఇలాగైంది, నువ్వే ఇది చేసావు, నీ వల్లే నేను ఈరోజు ఈ కష్టాలు పడుతున్నాను, నీ వల్లే నాకు ఈరోజు అప్పులు వచ్చాయి, నీ వల్లే నాకు ఈ వ్యాధులు వచ్చాయని మనం అనవసరంగా ఎవరిని దూషించాల్సిన పని లేదు. మనం యేసు ప్రభు వారి వద్ద విచారణ చేస్తే మనం నలిగిన కాలంలో, మన ఆపత్కాలంలో ఆయన మహాదుర్గం కాబట్టి, మనలో ఆయన ఆత్మ నివసిస్తోంది కాబట్టి మనం ఖచ్చితంగా ప్రార్థన చేసి విచారణ చేస్తే అబ్రహాముకు కావచ్చు, మోషేకు కావచ్చు, దావీదుకు కావచ్చు, ఇలాగ అందరి దైవజనులకు ఎలాగైతే ఆయన ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారో అది మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మన దేవుడు కన్ఫ్యూజన్ పెట్టే దేవుడు కాదు, కానీ ప్రతి ఒక్కటి క్లారిటీగా చెప్పే దేవుడు. సో అది మనం గుర్తుంచుకొని మనం ముందుకు సాగాలి. సో అందుకే ఇక్కడ ఏంటి మనం ద్వితీయోపదేశ కాండంలో కూడా 11వ అధ్యాయం 26వ వచనం కనుక చదువుకున్నట్లయితే ఏంటి, చూడుడి నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను.
సో ఇక్కడ ఇశ్రాయేలీలకు కూడా క్లియర్గా చెప్తున్నారు అనమాట. సో నేను మీ ఎదుటనే దీవెనను పెడుతున్నాను, మీ ఎదుటనే శాపంను పెడుతున్నాను. సో ఇక్కడ ఏంటి మనకు కూడా క్లియర్గా చెప్తున్నారు. సో ఈ విధంగా నువ్వు ఆలోచించవచ్చు, ఈ విధంగా ఆలోచించవచ్చు. అంటే ఇక్కడ ఏంటి, ఏ విధాలుగా ఆలోచించవచ్చు. ఒకటి, ఓకే దేవుడు నా జీవితంలో ఇంకా ఆయన పని చేస్తున్నారు, ఆయన శీఘ్రంగా ప్రతి ఒక్కటి చేస్తున్నారు అని మనం ఆలోచించవచ్చు. లేకుంటే రెండో విధానం ఏంటి, ఆయన కావాలనే ఆలస్యం చేస్తున్నారు, ఇలాగ నేను నశించిపోతాను, నేను ఎప్పుడో చేసుకున్న పాపాలన్నీ ఇప్పుడు నా పైకి వచ్చాయి, లేకుంటే ఈ వ్యక్తులే నన్ను అనవసరంగా ఇలాగ చేశారు, ఈ వ్యక్తి కనుక ఇలాగ చేయకపోయింటే నేను చాలా గొప్పవాడిని అయ్యేవాడిని, చాలా గొప్పదాన్ని అయ్యేదాన్ని అని ఇలాగ కూడా మనం ఆలోచించవచ్చు. అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడైతే ఆ మహాదుర్గమైన యేసుప్రభు వారి యొద్ద మనం విచారణ చేస్తామో మనకు ప్రతి ఒక్కటి అర్థమవుతుంది. ఓకే, నేను దేవుని ఆలయము, ఆయన ఆత్మ నాలో జీవిస్తోంది, ప్రతి ఒక్కటి ఆయన శీఘ్రంగా జరిగిస్తున్నారు, ఆలస్యం అనేది లేనే లేదు, నేను జస్ట్ చూడడం, నేను కరెక్ట్గా చూడట్లేదు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. మనం ఖచ్చితంగా దీవెనని ఎంచుకుంటాము. కాబట్టి ఈ వాక్యం మీరు వింటున్నట్లయితే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, యేసుప్రభు వారు మీ జీవితంలో ప్రతి ఒక్కటి శీఘ్రంగా చేస్తున్నారు. సో మీకు ఆయన ఎన్ని వాగ్దానాలైనా ఇచ్చి ఉండవచ్చు, అంటే 5 కావచ్చు, 10 కావచ్చు, 100 కావచ్చు, 1000 కావచ్చు, ఎన్ని వాగ్దానాలైనా ఆయన ఇచ్చి ఉండవచ్చు, అది ప్రతి ఒక్కటి ఆయన నెరవేర్చి తీరుతారు. సో వాగ్దానం చేసిన యేసుప్రభు వారు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన ఖచ్చితంగా ప్రతి ఒక్కటి నెరవేరుస్తారు. ఆయన శీఘ్రంగా చేస్తున్నారు. సో శీఘ్రంగా సాతానును మీ కాళ్ళ క్రింద చితక్కొట్టి, అంటే సాతాను అంటే ప్రతి ఒక్కటి ప్రతికూలమైనవి ప్రతి ఒక్కటి ఆయన మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చితక్కొట్టి, మీ శత్రువులను మీ కాళ్ళ క్రింద అనక్కొట్టి మీ చేత శూరకార్యములు జరిగిస్తారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క వాగ్దానాన్ని నెరవేరుస్తారు. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాక్యంని బట్టి వందనాలు తండ్రి. మేము చాలామంది మా జీవితాల్లో వాగ్దానాలు ఏవి నెరవేరకపోయేసరికి మా జీవితాల్లో చాలా ఆలస్యం జరుగుతుంది, మీరు మమ్మల్ని విడిచిపెట్టేశారేమో అని మేము బాధపడుతున్నాం తండ్రి. కానీ ఈరోజు వాక్యం ద్వారా మీరు మాకు ఒక కొత్త ఆస్పెక్ట్ మాకు చూపించినందుకు వందనాలు తండ్రి. అంటే మీ పర్స్పెక్టివ్ మాకు చూపించినందుకు వందనాలు తండ్రి. అంటే మేము సరిగ్గా చూడట్లేదు, మీరు ప్రతి ఒక్కటి శీఘ్రంగా జరిగిస్తున్నారు అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. ఆ విధంగా ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరి కాళ్ళ క్రింద సాతానును శీఘ్రంగా చితకు త్రొక్కించండి, వారి శత్రువులని వారి కింద అణగొట్టండి తండ్రి. తద్వారా వారి జీవితాల్లో వాగ్దానాలన్నీ తొందరగా నెరవేరి వారు శూరకార్యములు జరిగించుటకు సహాయం చేయండి తండ్రి. వారు నలిగిన కాలంలో, ఆపత్కాలంలో మిమ్మల్ని కానీ ఇంకెవరిని కానీ దూషించకుండా వారు మీ పర్స్పెక్టివ్ చూచుటకు, అంటే ఓకే మీరు ఎలాగ జరిగిస్తున్నారు అనేది వారు చూచుటకు మీ వద్ద విచారణ చేసి వారిలో మీ ఆత్మ ఉంది అనేది గుర్తించి, వారు మీ ఆలయం అనేది వారు గుర్తించి మీ వద్ద విచారణ చేసి ప్రతి ఒక్క దానికి వారు కరెక్ట్ జవాబు పొందుకొనుటకు సహాయం చేయండి. ఎలాగైతే మీరు అబ్రహాం జీవితంలో ఎలాగ వాగ్దానాన్ని నెరవేరుస్తారు, అంటే ఆయన సంతానము 400 ఏండ్లు ఐగుప్తులో ఎలాగ బానిసలుగా ఉంటారు, ఆ తర్వాత ఎలాగ వచ్చి కనానును వారు స్వతంత్రించుకుంటారు అనేది క్లియర్గా ప్రతి ఒక్కటి అబ్రహాంకు బయలుపరిచారు తండ్రి. ఆ విధంగా ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క విషయాన్ని బయలుపరచండి. తద్వారా మేము ఎప్పుడు కూడా ఆలస్యం అవుతుంది అని మేము బాధపడకుండా, నలిగిపోకుండా మీరు శీఘ్రంగా ఎలాగ ప్రతి ఒక్క కార్యాన్ని చేస్తున్నారు అనేది మేము అబ్జర్వ్ చేసి మీ ఆనందంతో, మీ సంతోషంతో, మీ శాంతి సమాధానాలతో మేము జీవించుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. సో దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. సో మనం అనుకుంటున్న విధంగా ఆలస్యంగా ఏది ఆయన జరిగించట్లేదు, కానీ ప్రతి ఒక్కటి ఆయన శీఘ్రంగా జరిగిస్తున్నారు. సో అబ్రహాముకు కావచ్చు, మోషేకు కావచ్చు, దావీదు కావచ్చు, ఇలాగ అందరు దైవజనులకు ఎలాగైతే దేవుడైన యెహోవా క్లారిటీ ఇచ్చారో, యేసుప్రభు వారు క్లారిటీ ఇచ్చారో, మనకందరికీ కూడా ఆయన క్లారిటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఆత్మ మనలోనే నివసిస్తోంది. మనం ఆయన ఆలయమై ఉన్నాం కాబట్టి మనం విచారణ చేస్తే ఖచ్చితంగా ఎలాగ శీఘ్రంగా ప్రతి ఒక్క పని జరిగిస్తున్నారు అనేది ఆయన మనకు తెలియజేస్తారు. తద్వారా ఇక్కడ ఏంటి, మనం ఆయన పర్స్పెక్టివ్ తెలుసుకున్నాం కాబట్టి మనం ఆనందంతో, సంతోషంతో, శాంతి సమాధానాలతో జీవించగలుగుతాము. సో ఇప్పుడు మనం ఒక కీర్తన ద్వారా దేవుని ఆరాధించుకొని, స్తుతించుకొని ఈ కూడికను మనం ముగించుకుందాం. హల్లెలూయా. ఇప్పుడు మీరు విన్న వాక్యం మీకు అర్థమైందని భావిస్తున్నాను. ఇప్పుడు మనం ఒక కీర్తన పాడుకొని దేవుని ఆరాధించుకొని ఈ కూడికను మనం ముగించుకుందాం. విజయం
నీ రక్తంలో అభయం, నీ హస్తంలో విజయం. నీ రక్తంలో అభయం, నీ హస్తంలో సమాధానం సదాకాలం. సమాధానం సదాకాలం. నా రక్షకుడా నీలో విజయం. నీ రక్తంలో అభయం, నీ హస్తంలో విజయం. నీ రక్తములో అభయం, నీ హస్తంలో స్వస్థత. నీ రక్తంలో భద్రత, నీ హస్తంలో స్వస్థత. నీ రక్తంలో భద్రత, నీ హస్తంలో సమాధానం సదాకాలం. సమాధానం సదాకాలం. నా రక్షకుడా నీలో విజయం. నీ రక్తంలో అభయం, నీ హస్తంలో విజయం. నీ రక్తంలో అభయం, నీ హస్తంలో రక్షణ. నీ రక్తంలో స్వాంతన, నీ హస్తంలో రక్షణ. నీ రక్తంలో స్వాంతన, నీ హస్తంలో సమాధానం సదాకాలం. సమాధానం సదాకాలం. నా రక్షకుడా నీలో విజయం. నీ రక్తంలో అభయం, నీ హస్తంలో విజయం. నీ రక్తంలో అభయం, నీ హస్తంలో క్షమాపణ. నీ రక్తంలో నిరీక్షణ, నీ హస్తంలో క్షమాపణ. నీ రక్తంలో నిరీక్షణ, నీ హస్తంలో సమాధానం సదాకాలం. సమాధానం సదాకాలం. నా రక్షకుడా నీలో విజయం. నీ రక్తంలో అభయం, నీ హస్తంలో విజయం. నీ రక్తంలో అభయం, నీ హస్తంలో పవిత్రత. నీ రక్తంలో వినమ్రత, నీ హస్తంలో పవిత్రత. నీ రక్తంలో వినమ్రత, నీ హస్తంలో సమాధానం సదాకాలం. సమాధానం సదాకాలం. నా రక్షకుడా నీలో విజయం. నీ రక్తంలో అభయం, నీ హస్తంలో విజయం. నీ రక్తంలో అభయం, నీ హస్తంలో ఆరోగ్యం. నీ రక్తంలో ఆనందం, నీ హస్తంలో ఆరోగ్యం. నీ రక్తంలో ఆనందం, నీ హస్తములో సమాధానం సదాకాలం. సమాధానం సదాకాలం. నా రక్షకుడా నీలో. హల్లెలూయా. మన దేవుడైన యేసుప్రభు వారిలో మనకి ఎప్పుడు విజయమే, అది కూడా మనకు అతి త్వరలోనే వస్తుంది. సో మనకు ఏదైనా డిలే అవుతుంది అని మనకు అనిపిస్తే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడైన యేసుప్రభు వారు ఆ సమయంలో మనల్ని సిద్ధపరుస్తున్నారు అని. సో ఆ సిద్ధపాటు కాలంలో కూడా మనం ఎప్పుడు దేవుడైన యేసుప్రభు వారిని నమ్ముతూ ఆయన యందు అపారమైన విశ్వాసం కలిగి ఉండి ముందుకు సాగుదాం. మనం నెక్స్ట్ టైం కలుసుకునే వరకు దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్సెస్ ఆల్. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.